హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ. బ్యూటిఫుల్ లేడీ స్నేహ మనతో పాటు ఉన్నారు. వినయ విధేయ రామతో మన ముందుకు రాబోతున్నారు ఈ సంక్రాంతికి. ఆ సంక్రాంతికి దీనికి సంబంధించిన విషయాలని ఆవిడ మాటలను తెలుసుకుందాం. హలో అండి, హౌ యూ? ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ. యూ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో నిజంగానే పండగలాగా మీరు అందరూ కలిసి మా ముందుకు రాబోతున్నారు ఈ సంక్రాంతికి. సో రెండు పండగలని చెప్పుకోవాలి మేము. నాకు కూడా అలాగే ఫీలింగ్ ఉంది. అవునా? చాలా రోజు తర్వాత నా మూవీ రిలీజ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ కమ్ బ్యాక్ ఫిల్మ్ కూడా చెప్పాను. అవునవును. So I'm also quite excited because this Sankranti is very special for me with Ram Charan and Boypati Garu and the whole team. It's very special Sankranti for me. ఓకే, నిజంగా అంటే సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఈ విధంగా మాకు మళ్ళీ మీరు మాకు కనిపించడం వీఆర్ వై హ్యాపీ టు సీ యూ ఆన్ స్క్రీన్ అగైన్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ విధంగా మళ్ళీ టు మీట్ యువర్ ఫ్యాన్స్? చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే ఇట్స్ అగైన్ కమ్ బ్యాక్ ఫిల్మ్ కదా, సో ఇట్స్ ఆల్ న్యూ ఫీలింగ్స్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ రియలీ వండర్ఫుల్ క్యారెక్టర్. ఎందుకంటే మనకి కమ్ బ్యాక్ ఫిల్మ్ ఏమైనా చెప్పొచ్చు, బట్ మంచి ఫిల్మ్ ఉంటే, మంచి క్యారెక్టర్ ఉంటే మనసుకు మన హార్ట్కి ఫీల్ అవ్వాలి, సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వాలి. ఐ థింక్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ దెన్ డూయింగ్ దిస్ రోల్. సో ఐ ఫీల్ వెరీ డిఫరెంట్ అండి, బికాజ్ ఇక్వరియం నేను హీరోయిన్గా చేశాను. సో టు డూ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ రోల్ ఇస్ సంథింగ్ వెరీ న్యూ ఫర్ మీ టు టేక్ అండ్ డూ ఇట్. అండ్ చాలా భయపడాను. అండ్ బోయపతి గారు ముందు వెన్ హీ ఎక్స్ప్లెయిన్ ద స్క్రిప్ట్ టు మీ, ఐ సెడ్ సార్ చాలా స్ట్రాంగ్ రోల్, నేను ఎలా చేయగలను నాకు తెలియదు. లేదమ్మా నువ్వు చేద్దావు, డెఫినెట్గా చేస్తావు, నాకు నీ మీద నమ్మకం ఉంది. And he made it so easy on set. Every scene, everything was very easy for me. First movie ilaga nak feel ayindi when I started doing it on the first day. Oh my god, the whole set and camera, it was like a first film for me. But it was excellent because the team was excellent team, and Danaya garu was very sweet producer to work with, and Wilson garu cameraman. It was a great team. మీరు అన్నట్లు అంటే ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉంది దీంతో చేసిన తర్వాత. అండి ఎక్కడ వచ్చింది ఆ సాటిస్ఫాక్షన్? వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ చాలా భయం వచ్చింది, ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్ మూవీ లాగా నాకు ఫీల్ అయింది ఎలా చేయబోతున్నాను అని. బట్ ఆఫ్టర్ డూయింగ్ ఎవ్రీ సీన్ I felt, yeah, this is what I want to do. I felt every scene made me feel like that. ekkade నాకు తెలియదు, but after finishing of the film I feel very happy that yes, I am part of this film and I'm very happy to be part of this film అని. సో మీకు ఎలాగ ఫస్ట్ ఫిల్మ్ అనిపించిందో అంటే ఈ రోల్ చేయడం అనేది? సో నిజంగానే మేము ఇంతవరకు ఒక హోమ్లీ లేకపోతే చాలా సైలెంట్ డీసెంట్ గర్ల్ని అంటే ఫస్ట్ 2001లో మీ వచ్చిన ప్రియమైన నీకుతో చూసినప్పటి నుంచి హీరోయిన్గా, సో అగైన్ చాలా సాఫ్ట్ రోల్స్లోనే చూసాం. సో నిజంగా ఇది కొంచెం ఛాలెంజింగ్ అనిపించిందా? ఇది కూడా సాఫ్ట్ రోలే. ఇట్స్ నాట్ దట్ ఒక స్ట్రాంగ్ వుమెన్ లాగా అనిపిస్తుంది. బిఫోర్ దట్ వి హావెంట్ seen me very strong woman. Maybe in Madhumasam the second half was like that, little very strong woman. But in this it's completely a different role. మీరు చూసిన తర్వాత when we will have another interview, దాంట్లో we can talk a lot about it. But ఇప్పుడు I can't talk and reveal much about my character. So yes, I feel very good doing, because అన్ని యాక్టర్స్ కి డిఫరెంట్ రోల్ చేయాలని డ్రీమ్ ఉంది కదా. హోమ్లీగానే చేస్తున్నాను, కానీ దాంట్లో కూడా ఈవెన్ డిఫరెంట్ చేయవచ్చా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. దిస్ ఆల్సో ఇస్ అ హోమ్లీ రోల్, బట్ ఐ కెన్ డూ ఇట్ ఇన్ డిఫరెంట్ వే అని నాకు ఫీల్ అయింది. వైల్ డూయింగ్ ఏమనిపించింది వైల్ చేస్తున్నప్పుడు అంతా ఈ రోల్ నేనేం చేస్తున్నాను అన్నట్టు అనిపించింది? అప్పుడు ఏం ఫీల్ అవ్వలేదు అండి, బికాజ్ డైరెక్టర్ గారు నాకు అంత ప్రెషర్ ఇవ్వలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్, మనకి చాలా ఇంపార్టెంట్ సీన్ అని చెప్పేస్తే మనకి చాలా టెన్షన్ వస్తుంది కదా, స్ట్రెస్ అవుతాం మనం. హీ మేడ్ ఇట్ ఫీల్ సో ఈజీ ఆన్ సెట్. డైలాగ్స్ కానీ ఏవైనా కానీ చూడమా వస్తుందో చూడు, లేకపోతే నేను హెల్ప్ చేస్తాను నీకు, బికాస్ మై తెలుగు ఇస్ నాట్ వెరీ క్లియర్, వెరీ అంత బ్రష్ చేయాలి చాలా, సో నాట్ దట్ గుడ్ తెలుగు. సో హీ సెడ్ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. సో ఆఫ్టర్ డూయింగ్ ద రోల్, ఆఫ్టర్ డూయింగ్ ద సీన్, వెన్ ఐ సిట్ అండ్ థింక్ అబౌట్ హౌ ఐ డిడ్, ఐ ఫీల్ వెరీ గుడ్. ఓకే ఎలా చేశానా, ఓకే మానిటర్లో చూసినప్పుడు నాట్ బ్యాడ్, దిస్ ఇస్ నైస్ అని. బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ డైరెక్టర్. నాకు ఒక్కొక్క విషయాలు వాళ్ళు తన చెప్పారు. ఒక ఐ ఎలా ఉండాలా, హ్యాండ్స్ ఎలా ఉండాలా, ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలా, మౌత్ ఎంత ఓపెన్ చేయాలా,
he's very particular about అంటే మీరు చాలా సినిమాలు చేసేసారు, యు నో వెల్ అబౌట్ యాక్టింగ్ అండ్ ఆల్, అంత ఏంటి స్పెషల్ కేర్ అక్కడ? బట్ ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్స్ ఐ ఆల్వేస్ సే, బికాస్ డైరెక్టర్ ఎలా, బికాస్ వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఈ రోల్ ఎలాగే ఉండాలి, ఆ రోల్ అలాగా ఉండాలని. సో అది మన మైండ్ సెట్ చేసేస్తే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బికమ్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. సో ఐఎమ్ డైరెక్టర్ ఆర్టిస్ట్, వాట్ ఎవర్ దే వాంట్ మీ, ఐ విల్ ట్రై అండ్ బీ దాట్. Then only we can do different, we'll look different on screen, we will not look the same on screen. So I felt good when director tell me on mic lo kuda cheptaru, when the camera is rolling he'll say what to do, instruction istaru, like eyebrow lift cheyala, like eyebrow chaala lift ga undi chola takunchu, smile chaala undi konchu smile oddu, adi anni cheptaru. So that was very nice to be, you know, in that kind of set, that kind of school. ఇంతకు ముందు ఇప్పుడు ఇలా డైరెక్టర్ ఎవరిని ఫేస్ చేసినట్లేరు కదా, ఇంత పర్టికులర్ గా? There are few directors who are, my first film director was like that, Susi Ganeshan sir. చాలా పర్టికులర్, ఇన్ఫాక్ట్ చాలా టేక్స్ కానీ 32 టేక్స్ అని ఫస్ట్ ఫిల్మ్ లో నేను తీసాను, బికాస్ హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎక్కడ స్మైల్ చేయాలా, ఎక్కడ పాజ్ తీసుకోవాలా, ఎక్కడ డైలాగ్ డెలివరీ ఫాస్ట్గా ఉండాలా, ఎక్కడ స్లోగా ఉండాలా. సో ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. దెర్ ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ ఈజ్ వెరీ వెరీ పర్టికులర్, అండ్ సమ్ టైమ్ వీ ఫీల్ డిఫికల్ట్, బట్ వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఇట్ ఈస్ అమేజింగ్, యునో ఫీల్, కొత్తగా కనిపిస్తాం మేము. ఇందాక మీరు అన్నారు అంటే తెలుగు అంత సరిగా రాదు అని, కానీ బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ అదర్స్, బట్ యూ స్పోక్ వెరీ వెల్, బాగా మాట్లాడుతున్నారు నిజంగా. థ్యాంక్స్ ఎంకరేజింగ్ మీ యాక్చువల్లీ. నిజంగానే. ఓకే, అండ్ ఏంటి ఇంతకాలం అంటే చాలా మూవీస్ ఎక్కువ తమిళ్, మలయాళం ఇవన్నీ ఎక్కువ చేశారు కదా కంపేర్ టు తెలుగు? ఎస్ చేశాను. సో ఎక్కడ బాగా నేర్చేసుకున్నారు తెలుగు, అంటే ఎలా నేను తెలుగు అమ్మాయి అండి, మై మామ్ అండ్ డాడ్ తెలుగు, but they were born in Bombay. Yeah, that's and what I was brought up in Dubai. Born in Mumbai, right? Yeah. I was born in Bombay and brought up in Dubai. దాని తర్వాత my grandma was settled in Tamil Nadu, so నేను కూడా తమిళనాడు వచ్చేసాము. సో our Telugu is more like a Tamil Telugu. It's not like మీరంతా ఎంత బ్యూటిఫుల్ తెలుగు మాట్లాడతారు కదా, అలా అంత బ్యూటిఫుల్ గా ఉండదు, వెరీ వెరీ తమిళ్ తెలుగు ఉంటుంది. ఓకే, మీ ఇంట్లో కూడా తెలుగు మాట్లాడే వాళ్ళ? లేదు, తమిళ్ మాట్లాడతాం, బట్ మామ్ ఆల్వేస్ సేస్ మన లాంగ్వేజ్ తెలుగు మాట్లాడాలి. Childhood no, never we always spoke Hindi or Tamil. Okay. So Telugu ఎప్పుడు మాట్లాడలేదు, బట్ అప్పుడప్పుడు మా మామ్ ఫీల్ అవుతారు కదా, ఇది మన మదర్ టంగ్, మనం మాట్లాడాలి, అప్పుడు మాట్లాడితే ఇట్ విల్ బి లైక్ తమిళ్ తెలుగు, వాళ్ళది కూడా ఇలాగే, ఇట్స్ నాట్ వెరీ ప్యూర్ సుందర్ తెలుగు. ఓకే, సో మరి స్నేహ దేనికి సంబంధించింది, ఏ లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు అంటే తెలీదు, ఎవరికి వాళ్ళు తీసేసుకుంటాంలేండి, అంతే. వాళ్ళు తెలుగు, తమిళ్ అలా. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇంకా అంటే ఇంతకు ముందు సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా మాకు కనిపించారు ఒక రోల్లో. అంటే నెక్స్ట్ హీరోయిన్ గా మీరు ఇంత కెరియర్ చూసిన తర్వాత, సో నెక్స్ట్ ఇలాంటి రోల్స్ అని ఏదైనా ప్లాన్డ్ గా ఉన్నారా? ఇలాగ ప్లాన్, nothing is planned as of now, because see, heroine and then doing a character role and again doing a lead role, there is nothing different in that. We are artists, we are born to, you know, act, because I love acting. నాకు ఏవైనా రోల్ ఇస్తే నాకు ఇఫ్ ఐ ఫీల్ సాటిస్ఫైడ్ ఐ విల్ డూ దాట్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు డూ నెగటివ్ రోల్. నేను చెప్పాను, చాలా మందికి చెప్పాను నా నెగటివ్ రోల్ చేయాలని. నువ్వు ఆ నెగటివ్ రోల్, నువ్వు చాలా సాఫ్ట్గా ఉన్నావు, ఎలా ఉంటుంది, దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు డూ, బికాస్ వెన్ పీపుల్ థింక్ ఐఎమ్ వెరీ సాఫ్ట్ అండ్ వెరీ గర్ల్ నెక్స్ట్ డోర్, అది బ్రేక్ చేయాలి నాకు. సో ఐ వాంట్ టు డూ నెగటివ్ రోల్, ఐ వాంట్ టు డూ డిఫరెంట్ రోల్స్, నాట్ టు స్టిక్ ఇన్ టు దట్ ఓన్లీ లీడ్ రోల్స్. ఒక మూవీలో ఇట్స్ లైక్ ఇలా సంక్రాంతి పండగ ఫుడ్ ఎలా చెప్తారు, మన ఒక ప్లేట్లో అన్ని కలిపి ఉంటే ఫీస్ట్, మంచి ఫీస్ట్ కదా, అలాగే ఇట్ హ్యాస్ టు మిక్స్ ఆఫ్ ఆల్. ద క్యారెక్టర్ హ్యాస్ టు బి ఇన్ ఫిల్మ్, దేర్ హ్యాస్ టు బి విలన్, దేర్ హ్యాస్ టు బి హీరో, దేర్ హ్యాస్ టు బి హీరోయిన్, దేర్ హ్యాస్ టు బి ఆల్ ఆఫ్ నైస్ క్యారెక్టర్స్. సో మిక్స్ ఆఫ్ ఆల్ దట్ మేక్స్ ఎ గుడ్ ఫిల్మ్. సో ఐ ఫీల్ to be part of that good film can be anything. I can be an sister-in-law, I can be a sister, I can be a lead role, I can do a negative role, anything, but adi naaku nachali. I have to like that character, only then I will do that role. Okay. General people ni pakkan petteste ganaka already anta fame chusi heroine alla unnam, ade track maintain cheyali, ala em aniపించదా ఇప్పుడు? No, it is not necessary. And the life changes kada. Ippudu 18 years ayindi నేను ఇండస్ట్రీలో వచ్చి, 2001, it is 18 years ayindi. So you still can't stick into that, okay, only lead role cheyal, then you will miss out lot of good roles. Okay. Only lead role kosam మీరు వెయిట్ చేస్తే you will miss out really good roles in life. And నాకు చాలా నచ్చిన ఒక క్యారెక్టర్ హీరోయిన్ వచ్చి రాధికా మ్యామ్, which she in Tamil especially, she does lot of character roles in a different way.
and I admire her for that. Whatever role is given to her, she's doing it so well. And lot of person చెప్పచ్చు అలాగా. So it's not inspiration, but when I see them, that is how actor has to be. Yes, once they were lead actor, but now they have to get into that track where they can do good roles. So I am not saying that I'm going to get into the track of good roles. ఇప్పుడు నాకు ఈ మూవీ నచ్చింది, I have done it. Probably after a year I will do another film when I feel like doing good film, or maybe after a month I can do a good film, because I don't know. నేను చాలా వెయిట్ చేస్తాను. ఐ డోంట్ జంప్ ఇన్ టు ఎనీథింగ్ అండ్ నో, ఐ డోంట్ రష్. నేను ఓకే నెక్స్ట్ కమిట్మెంట్ ఏంటి నాకు ఏం లేదు. ఐ డోంట్ హ్యావ్ కమిట్ ఎనీథింగ్ ఇన్ తెలుగు. తమిళ్లో 2 కమిట్మెంట్ చేశాను ఆల్రెడీ, బట్ తెలుగులో ఏమీ లేదు. బట్ ఐఎమ్ వెరీ స్లో అండ్ స్టడీ ఇన్ దాట్, బికాజ్ ఇట్స్ నాట్ లైక్ యాడ్ ఫిల్మ్ జస్ట్ వన్ డే ఫినిష్ చేసిన ఓకే దట్స్ డన్. We have, it's been 40 days or 50 days of work. Every day you have to enjoy to the to work. You should enjoy to come to set, and అది నచ్చాలన్న మనకి, లేకపోతే మనకి అది ఇంట్రెస్ట్ ఉండదు. 50 days of work కదా. సో ఆ 50 days వర్క్ మీరు ముందే ఫీల్ చేయాలి, ఓకే దిస్ ఇస్ ద గుడ్ రోల్ నేను చేయబోతున్నాను అని. ఒక్కరోజు కూడా మీరు ఫీల్ అయితే అది ఆ రోజు మీకు స్పాయిల్ అవుతుంది. యూ విల్ నాట్ గివ్ గుడ్ అవుట్పుట్. మీరు అన్నట్లుగానే అంటే యూ డోంట్ రష్ ఇన్ టు ఎనీ ఫాస్ట్గా ఇది తీసుకోను అని అన్నారు. సో చిన్న అంటే కొంత గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చా నేను దీన్ని? చెప్పచ్చా? ఆఫ్ కోర్స్. ఓకే, కంబ్యాక్ ఫిల్మ్ చెప్పాను కదా ఆల్రెడీ. కంబ్యాక్ ఫిల్మ్, ఎస్. సెకండ్ ఇన్నింగ్స్ తో తర్వాత ఇది సెకండ్ ఫిల్మ్ అనుకుంటాను కదండి. ఇక్కడ సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత అగైన్ దిస్ ఇస్ ఆఫ్టర్ సన్ ఆఫ్ సత్యమూర్తి, దిస్ ఇస్ ఆఫ్టర్ 4 years ఐమ్ కమింగ్ బ్యాక్ అగైన్ ఆన్ బిగ్ స్క్రీన్. యా, ఓకే. సో ఏంటి లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారు? వెన్ సన్ ఆఫ్ సత్యమూర్తి అప్పుడు ఐ వాస్ ప్రెగ్నెంట్. ఓకే. సో డెలివరీ తర్వాత ఐ వాస్ బిజీ విత్ మై సన్ అండ్ బిజీ విత్ వర్క్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ సార్ ఫోన్ చేసిన తర్వాత ఐ ఈవెన్ డిస్కస్డ్ విత్ మై ప్రసన్. ఈజ్ వెరీ ప్రసన్ ఆల్వేస్ ఎంకరేజెస్ మీ టు డూ గుడ్ రోల్స్. మంచి ఫిల్మ్ చేయాలి, ఎందుకంటే మంచి యాక్టర్, యూ షుడెంట్ సిట్ అట్ హోమ్ అండ్ యూ షుడ్ గో అవుట్ అండ్ డూ గుడ్ ఫిల్మ్స్ అని. సో వెన్ ఐ టోల్డ్ బోయపాటి గారు ఇలా మంచి రోల్ అడిగారు, వాట్ షుడ్ ఐ డూ? ఈ సెడ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండ్ రామ్ చరణ్, ఇట్ సౌండ్స్ లైక్ అ వెరీ బిగ్ ఫిల్మ్, యూ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. అది చెప్పాను కదా నేను ముందే, ఐ డోంట్ రష్ ఇన్ టు థింగ్స్. ఎందుకు నేను ఇంట్లో ఉన్నాను, ఓ నాకు కమిట్ చేయాలి, మూవీస్ చేయాలి, ఐ హ్యావ్ టు హ్యావ్ లైక్ అట్లీస్ట్ 4 films ఇన్ హ్యాండ్. ఐ వాజ్ నెవర్ లైక్ దట్. ఓకే, ఈ 4 years గ్యాప్ లో ఇంకా చాలా మంది మిమ్మల్ని అడిగే ఉంటారు కదా, చాలా మంది. ఐ హ్యాడ్ గాట్ లాట్ ఆఫ్ ఆఫర్స్. యా. ఓకే. సో అవెందుకు నో అనుకున్నారు ఇక్కడ ఎస్ చెప్పడానికి? అదే ద సేమ్ థింగ్, దట్ దిస్ ఫిల్మ్ ఇస్ గుడ్ ఫిల్మ్. ఓకే. అండ్ ఐ వాంట్స్ దట్ ఫిల్మ్ వాజ్ బ్యాడ్, బట్ దట్ డిడ్ంట్ టచ్ మై హార్ట్. అది that has to be something that makes you triggers, ఇది బాగుంది అని. అది చేయలేదు. వెన్ దే టోల్డ్ మీ ద క్యారెక్టర్, వెన్ దే ఎక్స్ప్లెయిన్ మీ ద రోల్, అది ఫీల్ అవ్వలేదు నాకు. ఓకే నేను చేయాలి, ఐ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్, నాకు ఫీల్ అవ్వలేదు. బట్ దిస్ పర్టికులర్ ఫిల్మ్, ఎస్ ఐ ఫెల్ ఎస్ ఐ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. చరణ్ కి మీ మధ్య ఉన్న అంటే ఒక వదిన మరిది అంటే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బాగుంటుంది, రియల్ లైఫ్ లో బ్యూటిఫుల్ ఉంటుంది. సో మీ ఇద్దరి మధ్య మాకు ఏ విధంగా కనిపించబోతుంది ఆ స్క్రీన్? అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. వదిన అండ్ మరిది రిలేషన్షిప్ ఇస్ లైక్ సన్ అండ్ మదర్. సో ఈ ఫిల్మ్ లో కూడా అలాగే ఉంది. ఐ విల్ బి లైక్ లుకింగ్ ఆఫ్టర్ మై బ్రదర్ ఇన్ లా కంప్లీట్లీ. ఇది చేసుకో, అది చేయకూడదు, ఇది మాట్లాడు, ఇది వేసుకో, ఈ అమ్మాయి బాగుంది, అన్ని విషయాల్లో నేను ఇంటర్ఫియర్ అవుతాను. సో ఓకే, దేర్ విల్ బి ఫన్ ఆల్సో. లాట్ ఆఫ్ ఫన్ ద ఫిల్మ్. యా. చరణ్ తో చేసినప్పుడు ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ విత్ చరణ్. సో ఎలా అనిపించింది హిజ్ యాక్టింగ్ అవంతా మీకు ఎలా అనిపించింది? యాక్టింగ్ గురించి నేను మాట్లాడకూడదు, బికాస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, సచ్ అ స్పాంటేనియస్ యాక్టర్. whatever director says, he just think about 1 minute think chestaru, immediate ga chestaru. Very spontaneous actor, and is very jovial, very friendly person to work with. First day నేను అనుకున్నాను చాలా పెద్ద యాక్టర్స్ అను ఎంత ఎలా ఫీల్ అవుతారో, how he'll react to all the other people అని. But he treat everybody equally, and చాలా respect తో మాట్లాడతారు. Which I really liked, because he's very down to earth. And when I met his father also, I felt it was did a photocopy of, both are like brothers, like twins. He also have the same character, which is not obvious. Which is very obvious why Ram Charan is like that. He's very down to earth, very jovial, friendly. But when work comes, he's very serious. He knows what he's doing. He's fantastic dancer.
Oh, I was amazed with his dancing. సో చిరంజీవి గారిని ముందు ఎప్పుడైనా కూడా కలిసారు? లేదు, ఇప్పుడే కలిసాను నేను, రీసెంట్ టైమ్స్లో కలిసాను. ఓకే, వాట్ వాజ్ ద కన్వర్సేషన్ బిట్వీన్ యూ? Nothing much. I just said hi and I said I'm big, huge fan of yours. And I'm working with Ram Charan. Of course, he knew that, but I still wanted to introduce myself like that. And it was it was a thrilling moment for me. ఖచ్చితంగా మా అందరికీ ఇంకా సంక్రాంతికి రాబోతుంది కాబట్టి ఒకసారి మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే, సో ఎలా పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటారు కూడా? అక్కడ 3 days సెలబ్రేషన్, ఇక్కడ కూడా 3 days అక్కడ భోగి, కనుమ, మట్టు పొంగల్ చెప్తారు తమిళ్లో. సో ఇట్స్ 3 days సెలబ్రేషన్ విచ్ ఇస్ నాట్ ఫర్ తమిళ్ పీపుల్. దివాళీ ఇస్ జస్ట్ 1 day. ఇది మాత్రమే లాంగ్, ఆల్మోస్ట్ ఇన్ఫాక్ట్ 4 days సెలబ్రేట్ చేస్తాము. ఆతి తిరునాల్ అని చెప్తారు ఒక విషయం. దట్ ఈస్ ఆన్ ద 4th day. సో ఇట్స్ అ లాంగ్ festival for us. And every day is like we have to do puja, and I love doing it. And I've seen you so many pics like in puja or something. Yeah, I love doing it, and I'm looking forward because ipude kotta intiki we just have in Chennai, right? Yeah, in Chennai. So ipude house warming jarigindi. So I'm kotta intlo, this is first festival. So I'm feeling so thrilled and excited to be to do everything. అంటే ఇంటి పనులన్నీ కూడా ఏమైనా చేస్తారా, లేకపోతే you do everything? అంటే ఇంటి పని చాలా చేస్తాను. అనుకుంటారు ఇన్ఫాక్ట్ when people come to see me, ఇప్పుడు షిఫ్టింగ్ జరుగుతుంది కదా, సో దే ఆల్ థాట్ ఇట్స్ నాట్ మీ. ఎందుకంటే నేను ఒక ట్రాక్ టీ-షర్ట్ వేసుకుని ఐ విల్ స్వీపింగ్ ద ఫ్లోర్, అండ్ ఎవరైనా వస్తే రండి చెప్పి నేను స్వీపింగ్ ఐ విల్ బి లైక్ మై సెల్ఫ్. అండ్ వాళ్ళు అనుకుంటారు ఇది స్నేహాన వేరే ఎవరైనా. ఇది మన ఇల్లు మనే చేయాలి కదా. ఇట్స్ నాట్ లైక్ వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ఎవ్రీబడి అట్ ఆల్ ద టైమ్. సో వీ కెన్ ఆల్సో డూ అవర్ వర్క్, అండ్ ఐ డోంట్ లైక్ టు సిట్ అట్ వన్ ప్లేస్ అండ్ మేక్ పీపుల్ డూ ఇట్. అండ్ అది చేయి ఇది చేయని చెప్తే నాకు అది. Prasanna will also help. Yeah, of course he does. Of course he does big time. If he doesn't, I will make him do it. That's all. నిజంగా వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ ఫ్యామిలీ ఐ కెన్ సే. నిజంగా ముగ్గురు అంతే బ్యూటిఫుల్ గా, చాలా ఏది చూసినా అంత ప్లెజెంట్. ఇన్ ప్రసన్న ఆల్సో మిమ్మల్ని చూసినా కూడా ప్లెజెంట్ లుక్ మాకు ఆ ఫీల్. సో ఎలా అనిపిస్తుంది బాబుతో కానీ? మిస్ అవుతూ ఉంటారా ఈ సర్చ్ ఇవన్నీ? చాలా కదా అండి, చాలా బాబు కూడా మిస్ అవుతాడు. బికాస్ యాజ్ సూన్ యాజ్ హీ వేక్స్ అప్, ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్. ఈ రోజు మార్నింగ్ ఫ్లైట్ లో వచ్చాడు, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ లో. సో వెన్ హీ వోక్ అప్, హీ సో అమ్మ ఎక్కడ, అమ్మ షూటింగ్ వెళ్ళారు. ఈ స్టార్టెడ్ క్రైయింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్, అండ్ దెన్ ఈజ్ ఓకే. బట్ నేను కూడా చాలా మిస్ అవుతాను బికాస్ ఈ ఏజ్ వచ్చి 3 years old. అండ్ ఇట్స్ లవ్లీ. ఇప్పుడే స్టార్ట్ చేశాడు మాట్లాడడానికి, అది ఇది నేను మాట్లాడడానికి. చాలా క్యూట్గా ఉంది అది మాట్లాడి డాన్స్ చేసడం. ద వే హీ లవ్స్, ఈజ్ లవ్ ఇస్ ప్యూర్ కదా. ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు తన లవ్లో. అన్కండిషనల్, ఇట్ ఇస్ వెరీ ప్యూర్ లవ్. మనకని ఓకే ఇది చేస్తే నేను లవ్ చేస్తాను, we know it. When you love me, I love you back. It's that's how we are. But he doesn't know that. He loves everybody equally. He loves everybody more. So it's beautiful stage. I really miss him when I'm working. పొంగల్ గురించి మాట్లాడుకుందాం ఇంకా. సో ఏంటి ఫుడ్ అవన్నీ కూడా మీరే ప్రిపేర్ చేస్తారా? ఎవ్రీథింగ్. నేను లాస్ట్ పొంగల్ చాలా స్పెషల్స్ ఏంటి? స్పెషల్స్ ఏమీ లేదు. We make, of course, vegetarian so sambar, vada, and lot of vegetable side dishes ఉంటుంది. సో అది అన్ని. సారీ, మీకు ఇవన్నీ వచ్చా ఏం చేయడం? I don't cook everything, but whatever I cook, person likes it. I limited గా కుక్ చేస్తాను. అది ఫిక్స్ చేసేస్తాను నేను ఎప్పుడు. ఓకే, ఒక బ్రింజాల్ ఉంటుంది, ఒక ఆలు ఉంటుంది, అఫ్ కోర్స్ సాంబార్, రసం, కర్డ్, అలాగే వడ, డెఫినెట్లీ వడ ఉంటుంది. సో ఐ మేక్ వెరీ లిమిటెడ్ ఫుడ్, బట్ ఐ డోంట్ కుక్ ఎవ్రీ డే. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు కుక్ ఎవ్రీ డే. సో పండగ దినం డెఫినెట్గా కుక్ చేస్తాను, ఒక్కరోజు డెఫినెట్గా చేస్తాను. ఒకరోజు చేస్తారు. నిజంగానే ఈ పండగ మీకు మరింత ఆనందాన్ని ఇవ్వాలని, మంచి హిట్స్ని ఇవ్వాలని, ఏదైతే కంబ్యాక్ అన్నారో మంచి కంబ్యాక్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.